అందరికీ అలాగే ముందున్న కామ్రేడ్స్కి ఈరోజు పుల్లారెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క సభను నిర్వహించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా అనగదొక్కిన కొద్దీ అణచివేయబడ్డ కొద్దీ మరింత పైకి లేస్తామనేది మన యొక్క విప్లవ ఉద్యమానికి మరింత పైకి పోరాటాలు వెళ్తాయనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే 69లో స్టార్ట్ అయినటువంటి నక్సల్బరీ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నేటి వరకు ఈరోజు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా మన ఉద్యమాల పట్ల విప్లవకారుల పట్ల అణచివేత ధోరణితో ఉంటాయనేది స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అందరిలాగా ఉంటే అందరిలాగా పార్లమెంటరీ పందాలో ఉంటే మన మీద దాడులు అనేది ఎన్నడూ సాగాయి. ఈరోజు ఈ యొక్క వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ వ్యవస్థ మార్పు కోసం పోరాడుతున్నాం. కాబట్టి ఈ మార్పు కోసం పోరాడుతున్నటువంటి క్రమంలో అనేక మంది కామ్రేడ్స్ తమ ప్రాణాలను కూడా అర్పించారు. ఆ అర్పించిన వారిలోటి మొన్ననే 5వ తారీఖున జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కావచ్చు, లేదు ఈ యొక్క 9వ తారీఖు చంద్ర పుల్లారెడ్డి కావచ్చు, లేదు మన ప్రాంతంలోనే నవంబర్లో అమరులైనటువంటి విఠలన్న కావచ్చు, అనేక మంది అమరులు ఈ నవంబర్ మాసంలోనే అమరులయ్యారు. కాబట్టి మన యొక్క నవంబర్ మాసాన్ని అమరవీరుల వారోత్సవాలుగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విజయం సాధించామనుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి అమిత్ షా, మోడీలు ఆపరేషన్ కగార్ పేరుతోటి ఈ ఆపరేషన్ కగార్ అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు. నాటి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో కూడా నక్సలైట్ల పట్ల మావోయిస్టుల పట్ల అనేక మంది పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటిది ఈ ప్రభుత్వాలది. నేడు ఈ యొక్క అమిత్ షా వచ్చే సంవత్సరం వరకు మేము నక్సలిజాన్ని అంతమొందిస్తాం, లేదు నిన్న మొన్ననే మావోయిస్టులను ప్రలోభాలకు గురి చేసి లొంగుబాట్లకు చేసుకున్నాం, మిగతా వారు కూడా లొంగిపోవాలనేది. అంటే నేడు ప్రపంచ దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష భావజాలం ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలు కూడా ప్రపంచ చరిత్రలో ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు ఉద్యమాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నేపాల్లో అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొని త్వరలోనే కూలిపోయింది అని ప్రచారం చేస్తున్నటువంటి గ్లోబల్ అమెరికా ఈరోజు అమెరికా లాంటి సెనేటర్నే గెలిచినటువంటి చరిత్ర ఈరోజు అమెరికా చరిత్రలో ఉందనేది రుజువైంది. నిన్నగాక మొన్ననే మనం ప్రపంచ దేశాల్లో చూస్తున్నటువంటి దేశంలో ఆస్ట్రేలియాలో కానీ లేకుంటే రష్యాలో చైనాలో కూడా ఈరోజు పెట్టుబడిదారీ విధానం వచ్చిందని చెప్తున్నటువంటి వారిలో కూడా ఇవాళ చైనా రష్యాలో కూడా మళ్ళీ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం ఇవాళ ప్రపంచ మార్కెట్ మీద సాగుతున్నటువంటి పెత్తన కోసం సాగిస్తున్నటువంటి పోరాటాలను అణచివేయడానికి ఇవాళ ఉద్యమాలు అనేది ప్రపంచ దేశాల్లో పుట్టుకొస్తున్నాయనేది ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. భవిష్యత్తులో ప్రజలు కూడా అది నిరూపిస్తూ ఉన్నారనేది. అందుకోసమే మోడీ అమిత్ షా నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ అనేది ఇది ఆరంభం కాదు, అంతం కాదు. ఇది ఎప్పటికీ అణచివేస్తున్నటువంటి అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజలకు, అణచివేయబడుతున్నటువంటి ప్రజలకు, ప్రభుత్వానికి సాగుతున్నటువంటి పోరాటంలో అదొక భాగం మాత్రమే. భవిష్యత్తులో మావోయిజం అనేది లేకుంటే నక్సలిజం అనేది ఎప్పటికీ ఉంటుంది అనేది అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందనేది మోడీ అమిత్ షాలకు కూడా మనం తెలియజేస్తున్నాం. అలాగే నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు లేకుంటే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇలా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరి మీద ఉందనేది. ఎందుకంటే త్వరలోనే ఈరోజు మొత్తంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు దేశంలో కొనసాగుతున్నాయి. ఆ యొక్క దోపిడీ పాలనకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ